ఎస్టీ ఇష్యూలో ఆయనకున్న ఏకైక కోపం ఏంటంటే, ఆయన అధికారంలో ఉండగా, ఆయన ఎంపీగా ఉండగా ఆయన్ని వేటాడిన కేసులు అవి. తప్పుడు కేసులు పెట్టించారు, ఎస్సీ ఎస్టీ కేసులు అనేదే కదా ఆయన కోపం. ఆ కేసుల కోసం హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేయాలని చూడటం, ఢిల్లీ వెళ్ళి అరెస్ట్ చేయాలని చూడటమే కదా ఆయన కోపం. అసలు ఎస్సీ ఎస్టీ కేసులు నేను ఎస్సీ ఎస్టీలను ఎప్పుడు దూషించానంటాడు ఆయన. అధికారిని విమర్శిస్తే ఆ అధికారి ఎస్సీ కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అంటే ఎట్లాగా? కులం ప్రకారం తెలిసి కూడా తెలియక కూడా జరగచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తిని తిడతాం మనం, అతను ఎస్సీ అని తెలియదు మనకి, అట్లాంటప్పుడు అది వర్తించదని సుప్రీంకోర్టు కూడా చెప్తోంది. ఇప్పుడు ఏ డ్రైవరో కండక్టరో లేకపోతే ఎవరో రోడ్డు మీద ఉన్నటువంటి వెళ్ళేటటువంటి సందర్భంలో ఎవరినన్నా మనతో గొడవ పడ్డాక వాళ్ళు ఎస్సీ అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడితే కొట్టేసినాయి కోర్టులు. కొట్టేసి చెప్పి నువ్వు ఎస్సీ అని ఎలా తెలుస్తుందయ్యా నువ్వు అని అడిగింది కోర్టు. అట్లాగా కాబట్టి ఆ ఎస్సీ కాబట్టి నువ్వు తిడితే నీకు గొడవ పడితే కాదు, నీవు కులమని తెలిసి కూడా వివక్ష చూపెట్టడం, కులమని తెలిసి కూడా విమర్శించడం, కులం పేరుతో విమర్శించడం. నిన్ను విమర్శించడం తప్పు కాదు, కులం పేరుతో విమర్శించడం తప్పు అన్నది క్లియర్ కట్ గా ఇచ్చినాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా. అట్లాంటప్పుడు ఈయన మీద తప్పుడు కేసులు పెట్టారు. అందుకని ఎస్సీ ఎస్టీ కేసుల మీద ఈయన పోరాడుతుంటాడు. అది ఎస్సీ ఎస్టీ కేసు బాధితులు కావచ్చు, లేదా దీన్ని అడ్డం పెట్టుకుని కథ నడుపుతున్నారన్నటువంటి విరక్తి కలిగినటువంటి